అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఒక ద్వయం భారత రాజకీయాలలో. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోదీ ఒక ద్వయం, ఇద్దరు. మీరు ఎల్కే అద్వానీ, వాజ్పేయి ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లో విద్యార్థి నాకు చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఆ రోజు వారు ఈ దేశం ఎట్లా ఉండాలని వారు కాంక్షించిన ఇద్దరు నాయకులు. ఇద్దరు నాయకులకు స్వార్థం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఆయన బ్రహ్మచారి, ఈయన సంసారి. ఆయన ఇద్దరు కూడా జేబులో రూపాయి కూడా పెట్టుకోకుండా పోయే ప్రయాణం చేసిన వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని అన్నారు కదా, వాళ్ళు యాక్చువల్ నాయకులు. అంతకుముందు నెహ్రూ, పటేల్ని తీసుకుంటే వాళ్ళు నాయకులు. వాళ్ళకు ఉన్నదంతా కూడా దేశానికి అప్పచెప్పినారు. నెహ్రూ గారు అయితే తన ఆస్తుల మొత్తం ఇచ్చేసినారు. అది ఒక సాక్రిఫైడ్ నేచర్ ఉన్నటువంటి లీడర్షిప్. దట్ ఇస్ ద స్టేట్స్మెన్ లీడర్షిప్, నాట్ పొలిటికల్ లీడర్షిప్. ఇది క్రుక్కడ్ పొలిటికల్ లీడర్షిప్. ఇవాళ క్రుక్కడ్ పొలిటీషియన్స్ వీళ్ళిద్దరు కూడా. క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మెన్, బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు ద గుజరాత్ అండ్ అ క్రిమినల్. గుజరాత్లో మీరు ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి గుజరాతీ కొద్దిగా బిజినెస్ మైండ్ ఉంటాడు, తప్పలేదు. వాళ్ళ నేచర్ అది. మన దగ్గర పౌరుషం ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో తొందర రియాక్ట్ అవుతాం. అట్లా ఒక నేచర్ ఉంటుంది. బీహార్ ఒక టైప్ ఇదా, దానికి నేను ఏమంటలేను. కానీ మోడీ, షా క్రిమినల్ మైండెడ్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్. కాబట్టి వాళ్ళు అన్నిటినీ బిజినెస్ దృష్టితో చూస్తున్నారు. విద్యా వ్యవస్థను కూడా బిజినెస్ దృష్టితో చూస్తున్నారు. కాబట్టి దౌర్భాగ్య స్థితి అంటున్నాను నేను. అలా నుంచి బయటికి రాండి. అదే అద్వానీ గారి, అదే వాజ్పేయి గారి, అదే బలరాజ్ మతోకో లేకపోతే గురుజో, డాక్టర్ జో, చాలామంది సంఘ సంస్కర్తలుగా మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆదర్శంగా మాట్లాడారు. వివేకానందుడి గురించి మాట్లాడిన ఏమన్నాడండి వివేకానందుడు? ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయమన్నాడా వివేకానందుడు? వివేకానందుడు మాటలు గుర్తుండాలా మరి వీళ్ళందరికీ? ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులకు వివేకానందుని మాటలు గుర్తున్నాయా? విద్య గురించి ఆయన చెప్పింది గుర్తున్నదా? గాంధీజీ గురించి మాట్లాడుతున్నారు, గాంధీజీ స్వచ్ఛ భారత్ అంటున్నారు, గాంధీజీ విద్య గురించి చెప్పినవి గుర్తున్నాయా? ఒకవేళ అట్లా గుర్తున్నట్టేది ఉంటే ఇలా ప్రైవేటైజేషన్ ఇంత దారుణంగా జరుగుతుందా? ఒకవేళ ప్రైవేటైజేషన్ అటు పక్కన పడేయండి. గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి సంస్థలలో ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా ఉంటారు? 40 పైన లీకేజీలు అయినాయి మీ గవర్నమెంట్లో. ఎందుకు అవుతున్నాయి ఇట్లా? 152 అని రాహుల్ గాంధీ అంటున్నారు. సరే, నాకున్న నాలెడ్జ్ నేను చెప్తున్నాను. 40 పైన అయినాయి అంటే స్టేట్ ఆల్ ఇండియా లెవెల్కి సంబంధించి నేను చెప్తున్నా. ఓవరాల్గా ఉండొచ్చు 152, 150 లెక్కలు నేను కూడా తీయలే. సార్ నెంబర్ ఆఫ్ అది 2 అయినా 1 అయినా కూడా ఎంతైతే నెంబర్ నీట్ అనేటువంటిది మొత్తం దేశానికి సంబంధించింది కదా. దేశానికి సంబంధించిన పరువు, దేశానికి సంబంధించిన డాక్టర్లు తయారు చేయాలా? ఈ దేశం యొక్క స్వాస్థ్య ఏదైతే ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి డాక్టర్ను తయారు చేసేటువంటి ఒక ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్ని లూప్ హోల్సా? కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి వద్ద ధర్నా చేయటం, మరి ఇన్ని రోజులు ఆయన మొదలు పేపర్ లీక్ అయినప్పుడు ఆందోళన చేసిన తర్వాత మళ్ళీ కనబడలేదు, డిజపియర్. అరే డిజపియర్ కాదు అది, మరేంది? పార్లమెంట్లో మేము రేజ్ చేసినాం దాన్ని, పార్లమెంట్ వేదికగానే అది చేయమన్నాం. కంటిన్యూస్ ఇది నేను చెప్తున్నా కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రేజ్ అయింది. ఇది పేపర్ లీకేజ్ అయిపోయింది, దానికి రీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అపోహలు వచ్చినాయి, అవకతవకలు జరిగిన అపోహలు వచ్చినాయి, దాంతో మళ్ళీ రేజ్ అయింది. సో పార్లమెంట్లో ఆల్రెడీ రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్టు దీని మీద చర్చ జరగాలని. గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఇవాళ నిన్న ఒప్పుకుంటుంది, ఫాస్ట్ ట్రాక్ కూడా వేస్తానంటుంది. సంతోషమే, వేయండి, చాలా తొందరగా తేల్చండి. ఈ దేశ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన తేల్చాల్సిన అంశాలు. ఎవరైనా దోషులు ఉన్నారు దొరికినంటే దోషుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇంకొక దోషి భయపడే విధంగా చర్యలు తీసుకునేటువంటి ఉరిశిక్ష వేయండి అవసరమైతే అట్లాంటి వాళ్ళకు. ఎందుకంటే దేశం ఒక జనరేషన్నే కథం వేసేటోడిని వాని ఉరిశిక్ష ఎత్తేంది, కాల్చేత్తేంది చెప్పండి? ఈ దేశ చట్టాలు ఏం పర్మిట్ చేస్తే అది చేయండి, అత్యధికమైన శిక్ష వేయండి. అప్పుడు కదా వాడికి కంట్రోల్ ఉండేది. నువ్వు 2024లో పేపర్ లీక్ అయింది, 2024లో ఇదే నీట్ పేపర్ లీక్ అయింది. అప్పుడు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు తోటి కూడా మీరు సపోర్ట్ చేయించుకున్నారు నిర్లజ్జగా. కొద్దిమందికే లీక్ అయింది కాబట్టి ఆపాల్సిన అవసరం లేదన్నది సుప్రీంకోర్టు. అదే సుప్రీంకోర్టు అదే కోర్టులు ఏం చెప్తాయి? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్ష పడద్దు అన్నది కదా. మరి అట్లయితే కొద్దిమందికే లీక్ అయితే పర్వాలేదు, మిగతా వాళ్ళకు లీక్ కాలేదు అనేటువంటిది సుప్రీంకోర్టు ఎట్లా ఇచ్చిందండి? నాట్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ ది గవర్నమెంట్.
24 అట్లా జరిగినప్పుడు 25 26కు నువ్వు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? మీ తప్పు కదా కాదా? మీ నైతిక బాధ్యత కదా? నైతిక బాధ్యత అని అంటే నైతికత ఎక్కడ ఉన్నది? నైతికత లేనే లేదు. అది డిక్షనరీ తీసేసింది బీజేపీ. కానీ ఇక్కడ మీరు మీ దగ్గర పేపర్లో ఉన్న వార్త విద్యార్థులపైన అంటే ఏదో దీని ఉద్యమానికి ముడిపెట్టొద్దు కేసులు అనేది అది రొటీన్ ప్రక్రియ అని కూడా ఒకటి వచ్చింది. మీరు హెడ్లైన్ ఒకసారి అదే బాంబే పాలసీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది ఏమంటున్నారంటే ఇది సాధారణ ప్రక్రియ, ఆందోళనకు ముడిపెట్టొద్దని. ముడి మీరు పెడుతున్నారు, మేము పెడుతున్నామా? ఢిల్లీ పోలీస్ ఇప్పుడు విద్యార్థుల మీద పెడుతున్నాం అంటే మీరు పెడుతున్నట్టు కదా ముడి. విద్యార్థులు పెడతలేరు కదా, మీరే. ఇప్పుడు సందర్భం ఉంటుందండి. నువ్వు ఈ సందర్భంగా ఆ చట్టం తీసుకొస్తామని ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే అర్థం ఏంటి? దీనికి నువ్వు ముడిపెడుతున్నట్టే కదా, విద్యార్థుల మీద పెడతామని అన్నట్టే కదా. ఓకే, నేనేమంటున్నా అంటే దీంట్లో మాకు ఇట్లాంటి గమ్మత అన్నీ ఉన్నాయండి. దీంట్లో చొరబాటులు ఇవన్నీ ఆందోళనకు సంబంధించి మేము క్యాపిటేషన్ ఫీజు ఆందోళన చేసినాము. నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కేవలం బస్సుల కోసం, నెంబర్ ఆఫ్ బస్సుల కోసం మేము ఆందోళన చేస్తుంటే మా వెనక ఆర్ఎస్సీ వాళ్ళు రాళ్ళు ఎత్తే పోలీసులు వీపు మాలు కొట్టిండ్రు. ఇక్కడ క్యాపిటేషన్ ఫీజులో మేము చేస్తుంటే వెనక నుంచి పీడిఎస్ వాళ్ళు రాళ్ళు ఎత్తే పోలీసులు మా వీపు కొట్టి, మా రామరెడ్డి అన్న మా ధర్మన్న వీళ్ళందరూ వాళ్ళు పోలీసులు రాలేసేదా మిమ్మల్ని కొట్టాలనేమో. అంతే కదా, వెనక నుంచి వాళ్ళు వేసింది. ఇక్కడ కూడా వీళ్ళే చెప్తున్నారు, పోలీసే చెప్తున్నారు అసాంఘిక శక్తులు కొన్ని ఎంటర్ అయినాయి, ఆ అసాంఘిక శక్తుల కారణంగా వాళ్ళు రాలేసినారు. మీరు గుర్తించండి, ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్సీ? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్? ఎవడో ఆందోళన గుసాయిస్తుంటే ఎన్ని ప్రికాషన్ తీసుకుంటారు చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఆందోళన జరుగుతుంటే ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో మేము ఆ ఉద్యమంలో మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పోతేనే పోలీసు కుక్కలను తీసుకొచ్చి అది చూపించి ఇది చూపించి ఎన్ని చేస్తారండి? ఎవరైనా వస్తున్నారా వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చెక్ చేసి నిఘా ఉంటుంది. మరి ఆ నిఘా ఢిల్లీలో దట్టు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, ఈ నిఘా ఇప్పుడు చాలా ఎక్కువ ఉండాలా. 2 నెలల ముందు నుంచి ఆగస్టు 15th దృష్టిలో పెట్టుకొని నిఘా పెరుగుతుంది ఢిల్లీలో. మీరు మామూలుగా మిగతా టైంలో కంటే ఆగస్టు 15th 26 జనవరికి ముందట దాదాపుగా 1-2 నెలల ముందు విపరీతమైన పోలీసు నిఘా ఉంటుందండి. నేను అనుభవంతో చెప్తున్నా. నేను ఫ్లైట్ దిగిపోయినప్పుడు చెక్ అయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. నేను అంటే మధ్యలో ఆపేసి కారును ఆపి చెక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అనేక సార్లు నేను ఢిల్లీకి పోయినప్పుడు 15th ఆగస్టు మేము కాంగ్రెస్ కార్యాలయంలో అటెండ్ చేయడానికి నేను బెల్లనాయక్ గారు పోతే కూడా ఓసారి చెక్ అయింది. అంటే అంత నిఘా ఉంటుంది. అంత నిఘా ఉన్న సమయంలో ఎవడో ఎట్లా గుసాయించుండు? గుసాయిస్తే ఎవరిది బాధ్యత? పిల్లలైతే బాధ్యత కాదు. నేను చెప్తున్నా కదా, ఇన్నోసెంట్ పిల్లలు ట్రైన్లు ఎక్కిన్లు వచ్చిండ్రు, అందరూ బస్సులు ఎక్కిన్లు ట్రైన్లు ఎక్కిన్లు వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర రూపాయి పైసలు లేవు పెద్దగా. ఏ రాష్ట్రాల పిల్లలు ఎక్కువ కనిపించారు మీకు? అంటే చుట్టుపక్కల పంజాబ్, తర్వాత హర్యానా, ఢిల్లీ పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పిల్లలు కూడా ఉన్నారు. దగ్గర ఇక్కడ నుంచి కూడా వచ్చినారు. ఉస్మానియా నుంచి కూడా వచ్చినారు. రెండో రోజుకు పెరిగినారు. ఇదంతా కూడా వాలంటరీగా వచ్చినారు. ఎంతమంది ఉండొచ్చు అందాదా మీరు చూసారు కదా అక్కడ? నేను ఫస్ట్ మేము అంటే బిగినింగ్ నేను మార్నింగ్ పోయినప్పుడు మాత్రం దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ వచ్చారు. మార్నింగ్ అరౌండ్ 9:30, 10. ఓకే, ఆ టైంకే దాదాపు 20,000 పీపుల్ జనపత్ నుంచి ఇటు నుంచి అంతా గ్యాదర్ అవుతూ వస్తున్నారు. నియర్లీ 20,000 ఉండవచ్చు పొద్దున. ఆ తర్వాత పెరుగుతూ పోయింది అన్ని ప్రాంతాల నుంచి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే క్రేజీ కూడా ఉంటుంది. ఇక దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ కదా. హర్యానా, పంజాబ్, ఢిల్లీ అవి ఏంటనే బ్యాగ్ వేసుకునే వచ్చిలే, బ్యాగ్ లేకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. అట్లా లోకల్ అంటే నాకు అనిపించింది అంటే ఢిల్లీ లోకల్ స్టూడెంట్స్ బాగానే స్పందించినారు. అంటే ఈ లాఠీ చార్జ్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వాలంటీర్గా నెక్స్ట్ డే ఎక్కువ ఉండరు అనుకున్నాం. 21కి ఇది లాఠీ చార్జ్ అనంతరం విన్నాను. అసలు దిగ్నీకృతమైన ఉత్సాహంతో వచ్చినారు. మళ్ళీ రెట్టింపు వచ్చినట్టుగా జనాలు రెట్టింపు వచ్చేసినారు. అంటే ఢిల్లీ లోకల్ వాళ్ళు విపరీతంగా స్పందించినారు. స్టూడెంట్ బాధపడ్డారు చాలా స్టూడెంట్. నేను అంటే యాదృచ్ఛికంగా నేను మెట్రోలో కూడా ట్రావెల్ చేసిన. ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ దిస్ లాఠీ చార్జ్ అంట. నేను పొద్దున్న లాఠీ చార్జ్ అయింది కదా, నేను సాయంత్రానికి నోయిడా వెళ్ళాను.
నోయిడా వెళ్ళడం అటప్పుడు నేను ఇది మన మెట్రోలో వెళ్ళాను నేను మా పాప కూడా ఉన్నది. 40-50 కిలోమీటర్లు నోయిడా అంటే. సో ఎవ్రీబడి పిల్లలు జనరల్గా అంతా మెట్రోలో ఎట్లుండదు తెలుసా అంటే ఎవరిని పట్టించుకోడు, అందరూ ఇది ఫోన్ చూసుకుంటున్నారు. బట్ నేను మొన్న కొద్దిగా విచిత్రమైన పరిస్థితి చూసిన. సో అందరూ ఐసా ఇలాంటి చదివే ఐసా నయోనత ఐసా నయోనత, కొంతమంది పెద్దవాళ్ళేమో స్టూడెంట్స్ भी क्यों गए मार खाने के लिए क्यों गए అని పెద్దవాళ్ళు కూడా అనుకుంటున్నారు. సో ఇది ఏంటంటే స్పాంటేనిటీగా వచ్చింది. దీన్ని చాలా ఈజీగా తీసుకోవాల్సిన అక్కర్లేదు. గవర్నమెంట్ దీని వెనుక ఎవరు ఉన్నారంటే ఇట్లా రాదు. స్పాంటేనిటీకి ఫ్యాబ్రికేటెడ్కు తేడా నాకు తెలుసు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, లేకపోతే టీచర్ ఉద్యమ నాయకుడిగా ఫ్యాబ్రికేటెడ్కు స్పాంటేనిటీకి చాలా చాలా తేడా ఉంటుందండి. ఇది స్పాంటేనియస్ మూమెంట్, ఇది 100% స్పాంటేనియస్ మూమెంట్. వాళ్ళు కూడా ఏది ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు ఊహించలే, అంత అద్భుతమైనటువంటి సమర్థన వస్తుందని వాళ్ళు ఊహించలే.